రాజుగారు ముందరికి వచ్చి వైపిస్తాడు అన్నమాట. రామా ఉందరామా జీనా డ్రైవింగ్ చేసే డ్రైవింగ్ లా మనం బతుకుతామని నమ్మకం కూడా లేదు. నువ్వు దాని ముందర రా కొంచెం. పాట మంచిగా పోయింది అయితే అది పాట వచ్చేసి వీళ్ళ తలకి కూడా ఇది ఒక పని చేస్తా వేరే పని చేయాలి. మంచి పాట మంచిగానే ఉంటుంది. లిరిక్స్ రావు నాకు. నీళ్ళు ఒకటి వస్తుందిరా గది ఒకటి వస్తుంది తప్ప మిగతా ఇంకేం వచ్చినా లైఫ్ టైం ప్రేమ దేవత ఓయ్ ఓయ్ వారా వారా ఓయ్ 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 అది ఒకటా పేరు ఓయ్ ఓయ్ Love at first sight, love at first sight, love at first sight. నిజంగానే గుర్తుపెట్టుకోవాలి. డ్రింక్ అండ్ డ్రైవ్ వస్తారు వేసాడు అనుకో కార్డు. అరే యాక్సిడెంట్ ఏంది ఇప్పుడు సార్ అయ్యా పట్టుకున్నామయ్యా పలుకుతున్నాయి అయ్యా జరగండి అయ్యా కొద్దిగా. నాకు జీవన నడుతా అంటే కానీ ఇక ఫండమెంటల్ ఎలా మరా సినిమాలో మెరిసెను తారా సిటీలో దొరకదురా నిజంగానే తగిలేను తారా వైజాగ్ నగరపు చివరన చల్ చల్ చల్. నాన్న ఇస్తున్నావు ఫ్లాష్ మ్యాన్ మరి నీళ్ళు ఇస్తున్నావు వెళ్ళా ఇక్కడ మనం లెఫ్ట్ వెళ్ళిపోవాలి. ఈ పాట గుర్తున్నారా రాజుగాడు? నేను మర్చిపోలేని పాట చలాన్ కట్టుకున్నాడే చింతలేని భద్రతనిస్తాయి. నీదైతే కాదు కదా ఇది. నీ మన గురికి దమ్మగా వచ్చిన వేరే వచ్చిన వాళ్ళు వచ్చిర్రు. ఒట్టి చేతులు దాన్ని ఎందుకు వచ్చిర్రు? ఒట్టి చేతులు తోడింది. కారు పట్టుకుని వచ్చినాం కదా ధైర్యంతో కారు పట్టుకుని వచ్చాడు. పెట్రోల్ కొడిద్దామని చెప్పి అన్నీ నచ్చినాం ఫస్ట్ అప్పుడే విన్నారా? అది కూడా తీరిందా? ఆ ముచ్చర కూడా తీరిందా? కొత్త అంటే ఇంగ్లీష్ మోడల్ మోడల్ పెడతావు. మంచిగా మంచిగానే ఉంటుంది కదా. మంచిగా ఉంటుంది. ఒక్క పాట దొరుకుతుంది ఎదురా పక్క హనుమాన్ చాలీసా. అంబేద్కర్ కదా అంబేద్కర్ అదే అంబేద్కర్ అట్లా కాదు. అంబేద్కర్ ఉంటే హోమాన్ చెప్పాలి. సీదా హోమాన్ చెప్పిండు. నాకు అట్లా కాదురా అట్లా కాదురా. అంబేద్కర్ అని చెప్పి నాకు చెయ్యించిన అవసరం
చూస్తే షకీరా దాని అట్టుకున్న చెయ్యే లకీరా. మళ్ళా చూపే కూడా ఓ జై బాన్ వేసుకున్న జై ఎందుకు? కన్నుతోటి చెప్పమాదరు. రాజు అంబేద్కర్ వాడు ఉట్టి చేతితో నాటున్నా లేకుండా బ్యాగులను పట్టుకొస్తాడు వాడు బ్యాగులు బ్యాగులే ఓడి బ్యాగులే ఇదే అంబేద్కర్ చిన్న ట్యాంక్ బండ్ కోసం కదా అవతల పక్క నైట్ పక్కన ఉన్నావా సీదా ఇక్కడ అవుతావా అదే అంటే అవతల పక్క అటు సైడ్ ఆ రోడ్ అన్నా అవుతాం అలా వేస్తారు పోలీసు వాళ్ళు. ఇదేంద్రో ఇగో వైబ్ ఇచ్చే పాట అంటే ఇది రాజాడు అంటాడు ఇట్లా అమ్మో ఆహా ట్రోల్ అర్థం చేసుకున్నాడు అందరికి ఏమి తిరుగుతారా పోలీసు తిరుగుతుంది వాళ్ళని మనకి దిగారా మనం ఆడు పంటం వాడ సార్ నేను మళ్ళీ నేను తీసుకోతాను వాళ్ళు సెక్రటరీ అంటారు మన కింద చూడము దాన్ని నువ్వు ముందర చూడు మామ నువ్వు ముందర మాత్రమే చూడు అరే నువ్వు అన్నా వద్దే సరే సరే లెఫ్ట్ అనుకున్నా ఇస్తాడు కదా అయితే ముందే అనుకున్నాను పెట్టాలి పార్క్ రివర్స్ వచ్చి బ్యాక్ కెమెరా పెట్టించండి దీనికి ఇప్పటికి వెళ్ళండిరా మనం వాడకదు మనం వాడకదు ఇంకా అదేంతా ఒకరు లేటనా ఆ కార్ దగ్గర నుంచి పెట్ట మనకెందుకు మంచిగా ఉంది కదా పాట మంచిగా ఉంది కదా పోలీసులు వచ్చే టైంకి అందరూ కానీ మంచిగా ఉంది మన పోలీస్ వచ్చే టైంకి పోలీసు వాళ్ళు వచ్చినందుకే వాళ్ళు తీస్తారు మనం పోలీసుల ముందర పెడుతున్నాం వీడు ఆడి దగ్గర వచ్చేది ఇక్కడికి నెక్స్ట్ ఎక్కడ ఉంటే అక్కడ లెఫ్ట్ లెఫ్ట్ లో ఇక్కడ ఉంటుంది ప్రాణం కూడా ఏం కొడుతున్న యాక్టింగ్ చేస్తున్నాడు నిజంగా కారం ఉందట జాగలేదు ఒక జగమై జతగాడు వైబ్ అవుతున్నాడు వైబ్ అవుతున్నాము పిల్లలకి బొక్కలకి చలో మనం రాత్రి అంతా ఇప్పుడు ట్యాంక్ బండ్ కాడ ఉండబోతున్నాం హ్యాండ్ బ్యాగ్ వేసిండు అదే కాదు ఏదో తేడాగా ఉంది హ్యాండ్ బ్యాగ్ వేసిన బండి ముందరికి పోతుంది ఏంది అది అది చూద్దాం ఏం పెయింట్ అవుతుందో చూద్దాం ఫస్ట్ దీనికి చలానైతే ఏ ఫైన్ అవుతారు మా ఏం జరుగుతుందో ఎందుకు భయపడుతున్నారు చెప్పమా నీ కారు గురించి ఎందుకు భయపడుతున్నావు చూడు రే ఇక్కడ చూడు అంబులెన్స్ వచ్చింది మా అంబులెన్స్ పడతా చెప్పమా ఎందుకు భయపడుతున్నావు ఫస్ట్ టైం మీరు సెక్రటరేట్ ముందు అటువంటి ఏంటది చెప్పండి నిరంజన్ గారు అది టెంపో కదండి అది
వెనక టాటా ఏసీ అండి అది. ఆ వీడియోలో మీకు కనబడతలే కాబట్టి మీకు బుద్ధుడి గారు లైట్లు పోయి చేసి కరెంట్ బిల్ వాడు రాజాడు చేసినట్టు గ్యాప్లా అన్ని నా మీద రుద్ది దాడి వరకు ఇంగ్లీష్ స్టార్ట్ అయింది ఇది చేస్తారు ఎవడన్నా అర్థం అయితే స్టార్ట్ అయింది రాజన్ రియాక్షన్ చూడరు గైస్ మొత్తం పెంట పెంట చేస్తారు వాళ్ళు ఫోటోలు దిగి నన్ను సాగు కొడుతుర్రు మా చూడు మా వాడు రికార్డింగ్ పోతుంది ఒక మంచి ఫోటో నీ ముగ్గురి మంచిగా వచ్చిందా డబ్బా డబ్బా సో మొత్తానికి నా ఫోటోకి మంచిగా వచ్చిందని చెప్పి రాజుగాడు కుళ్ళుకొని ఎడుతున్నాడు కదా ఇది ఫోటో ఈ ఫోటో మంచిగా వచ్చిందని ఎడుతున్నాడు రాజన్ సోదా అంటే వచ్చేది కాదు అంటే ఇప్పుడు రాజుగారు సోదిగాడు అంట ఏ కాదు రాజాడు అంటే జర మంచోడు సోదిగాడు దిల్బర్ మంచిగా ఉంటుంది సో గైస్ మంచి పాట వైపుగారి ఇక్కడ రైట్ కార్డ్ చేయాలి మనం ఇక్కడ కాడ రైట్ కార్డ్ చేసుకుంటే వాటి స్టాప్ లెఫ్ట్ కార్డ్ చేయడం ఇగో అన్ని పాటలు కాదు ఈ పాటకు వైబ్ అయిదమ్మా అమ్మ మీ గారా కూతురు సేఫ్టీ విషయంలో రాజీ పడటమా నో ఛాన్స్. అందుకే పాలీక్యాప్ గ్రీన్ వైర్స్ వీటిలో ఉంది 99.97% హై కండక్టివ్ ప్యూర్ కాపర్. ఇవి సాధారణ వైర్స్ తో పోల్చితే తొందరగా వేడెక్కవు. Polycab Green Wires, ఇండియా యొక్క సేఫ్ హ్యాపీ కనెక్షన్. మంచి పాట మంచిగా వైబ్ ఓకే రాజా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగుండేది ఏ ప్లేస్ వస్తుందా ఇది ఇది లైట్ లేక ఏం కలుసా నాకు కనబడతలేదా లేకపోతే ఏం లేదని చూస్తున్నా లైట్ లేదు ఇప్పుడే నువ్వు నేను ఇప్పుడే చెప్తున్నా My name is Billah, Billah, Billah. My name is Billah, Billah. Me manish aite untadilla. ఎలానే వస్తుంది అంత అర్థంలో పోయి పీకేది ఏం లేదు అల్పే దాటాకు మెల్లగా మరి అని బయటకు ముందు రాడు ఏం సపోర్ట్ చేస్తున్నాడు కంటెంట్ ఇక్కడ పనికి రాకపోతే ఎందుకు రా రాజుగారు బతికి ఏమో ఉంటుంది ఇలా సినిమా థియేటర్ అంటారు దాన్ని సినిమా చూస్తుండవు దాన్ని వస్తుంది కరువు వస్తుంది థియేటర్ కరువు వస్తుంది పైకి వెళ్ళి ఫిల్మ్ కదా జాన్సన్ తాగేశాడు బాహుబలి రీమేక్ అయింది అయిపోయింది అలాగే పోదామన్నాడు అంతా లేదు సమయాన్ని విషయం విడిగా పెట్స్లో ఇలా
అసలు సాయంత్రం తీసుకురాస్తారా? పెద్ద మూత అన్న చూడకు, నేను ఇంటూ పోను, నేను ఇన్నే ఉంటా, మన ఇందరం ఇన్నే ఉంటాం. అమ్మను నేను వయసును వాడను నేను మీదైననే చూస్తుంటా మూడో కన్నే కన్ను ఒప్పేరాని పంపించుకున్నా ఈ ఫోన్ పోతా మళ్ళా. ఈ ఫోన్ లో వీడియో నా ఫోన్ లో కట్ట ఫోన్ పోతుంది. ఇగో, ఇది అంత వైపు రాదనుకుంటా. అది మత్తులో మత్తులు అది మన అన్నది డాన్స్ అంతా అయిపోయినా కదా. ఆఫ్ కెమెరా డాన్స్, ఆఫ్ కెమెరా ఒక మూమెంట్ ఏమో చాక్లెట్ కొడుతా. నేను కూడా చాలు సార్, ఈ మాత్రం చల్లా, ఈ మాత్రం వినిపిస్తే సార్ చిల్లరే అది ఒక్కటి కూడా జాగ్రత్తలేరు. మిత్రులరా, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే లేచాం, చల్ల చల్లగా ఉంది హైదరాబాద్ వెదర్. మన ఇది పిచ్చిన కొడుకు మళ్ళీ కార్ వేసుకొని వచ్చాడు. పిచ్చిదానికి వచ్చి నిజంగా పిచ్చిన అలాగే చూడక బయట చలి పెడుతుంది నీకు. అయ్యప్ప సరే నిద్ర అమ్మకూడదు. ఓకే, ముచ్చడేమంటే మెల్లగా వచ్చేసి మనకు ఇంకో గంట టైం ఉంది రా ఫ్లైట్ దిగడానికి. మెల్లగా మెల్లగా మళ్ళా తమిళ అదేరా కొంచెం సిగ్గు లిరిక్స్ ఏమిటి వచ్చరా పాట రాదు. బేబీ అంటూ పిలిచి బతుకుతోంది గుండెల్లో మోరింగు దింపేసినావే పతంగిల పైకి లేవి మధ్యలో మాజా కోసేసినావే బలిక బకరాన్ని చేసి పోసమ్మ గుడికాడ ఇడిసేసినావే రింగుల జుట్టు చూసి పాడిపోయానే బొంగులో మాటలిని పాడిపోయానే కొంగు తాకి పాడిపోయానే గాలి సోకితేనే ఆడపిల్లలు అన్నాక అలగాలి. ఇగో మగోడికి బొర్ర అందాం, ఆడడానికి పిర్ర అందాం. మగోడు మంచిగా ఒరతో మంచిది, ఆడదానికి కలిగితే ఈడు మంచిది. రాజు ఆడాడు అన్నట చెప్పాలారా ఊకే ఎందుకు రావడం గుర్తు చేస్తావు. ఇంతకుముందు ఆడ ట్యాంక్ బండ్ కాడ కలవాలి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. అరే వాళ్ళ గుట్టరాల ఊరికి హైటెక్ టెక్నాలజీ వాడితే హైటెక్ సిటీ కాదు రా. ఇది బస్తీ ఆడరు దాన్ని. దాన్ని గుట్టపురం అంటారు. ఇదా ఇది హైదరాబాద్ అవుట్స్కట్. ఇది దేగ్ దేగ్ పెట్టరా, దేగ్ దేగ్ పెట్టరా పాట తినబుద్ధి కూడా కదా. వైబ్ రావాలరా. దేగ్ దేగ్ పెట్టరా పెడతా పెడతా లేకపోతే పిచ్చాడు వాడిని నేనేం వాళ్ళే వాడిని నువ్వే అని అట్లుందా నువ్వు అట్లా ఊకే సారీ మా ఇందాక సోనియా పెట్టాలా, తాగుదాం పెట్టాలా. తాగుదాం మంచి వైబ్ ఇస్తుంది. మరి మంచి వైబ్ ఇస్తా అంటావు మళ్ళీ ఓకే. ఇందాక జీవన స్టోరీ చెప్పాలి. కంప్లీట్ ద ఫస్ట్ జీవన స్టోరీ. ముచ్చట ఏంటంటే ఇన్వాల్వ్ గా కొంచెం ఇంతకు ఉన్నాడు చాలా ఫీల్ అయినా ఇది నా మాట ఇది
యాక్చువల్లీ వీడు అట్లా అన్నాడు కదా, యాక్చువల్లీ మీద ప్లాన్ చేస్తాం. ఒక చాక్లెట్ తీసుకొచ్చి నీ నోట్లో పెట్టి నీ నోట్ వేసే టైంకి నువ్వు ఇట్లా చదువుకున్నట్టు చేస్తే నువ్వు కొద్దిగా షాక్ అవుతావు కదా, అది నీ మీద చేయని కాదని చెప్పి వీడిగా ప్లాన్ చేస్తాం. వీడు ఇప్పక్కడ తిరుగున్నాడు కానీ వీడు అన్నాడు వాడు పెద్ద బాహుబలి నువ్వు పెద్ద రానా, ఇక మనం తీయాలి ఇలా బాహుబలి అని చెప్పి మాట్లాడేటప్పుడు కుక్క లెక్కలే పంది లెక్కలు వేసిండాడు. మస్తు వస్తూ పడుతుంది దొరికి తప్పు మందు తాగపోతే తప్పు హోటల్లో కొట్టరు కలుపు ఇక నీకు నువ్వే తప్పు మధ్యలో మనగాలి మెరుతో స్నానం చెయ్యాలా అన్ని తెచ్చాలా నా తిక్కను చూడు ఇయ్యాలా నిన్నటి బాధలు మరవాలా రేపటి భయం మిరవాలా ఈ క్షణం ఎంజాయ్ చేయాలా ఇక తాగిపోవాలా తాగుదాం మందు తాగుదాం తాగుదాం ఎవడో ఒక చెట్టు పిల్ల అతడు చెట్టు చేస్తున్నాడు. వీడు ఫ్లాష్ మ్యాన్ వెళ్ళినాడు లైట్ వేసుకోకుండా మీదికెళ్ళి బోనస్ వచ్చి ఫ్లాష్ మ్యాన్ అంటున్నాడు. కాదురా నేను పగలుగా నీ చేసింది నన్ను దునియా మొత్తం తాననుకుంటే తనే దూరం చేసింది మరవలేక తాగిన ముందు ఫస్ట్ సిప్పుకే నేను కొమ్ము పోతే పిల్ల కానీ జగల ఇంకోదొచ్చింది చేతుల కన్ను లిరిక్స్ వచ్చి కుత్తాలు ఉండదు ఈ పాటకి మనం ఉన్న వైఫ్ కి లిరిక్స్ రాక బతికిపోయారు రా, లిరిక్స్ రాక బతికిపోయినా మొత్తం ఆడతా మొత్తం ఆడతా తాగి కలిసి ఊదాం తాగుదాం మందు తాగుదాం తాగుదాం కలిసి ఊదాం తాగుదాం మందు తాగుదాం ఊదాం కలిసి ఊదాం తాగుదాం మందు తలా 5,000 వేసుకొని ఇచ్చేద్దాం. నాగర్ రేవు తర్వాత ఇద్దాం తర్వాత ఆడది రబ్బర్ కావచ్చు అప్ప అది అరే అది నాలో సరే రాగా జీవన్ వినాలరా, జీవనానికి రబ్బర్ కాదు విడితే మన మూడు వస్తుంది. మూడు ఇన్ ద సెన్స్ మూడు అంతే. ఇప్పుడు రాజాని మూడు వస్తుంది. క్రాక్ పడితే యాక్చువల్లీ మనం ట్రిప్స్ కానీ చూడు అప్పుడు పెట్టుకోవాల్సిన పాట ఇది ఖతర్నాక్ పాట. అసలు ఎన్నిసార్లు తెలుసా హిందీలో కొన్ని లిరిక్స్ వస్తాయి అసలు ఇల్లు లేదు బాగా పెద్ద కట్టుకున్నాడు గుట్టల మీద వెళ్ళాను అది నీ డ్రైవింగ్ ఇప్పటికి అది ఎన్నిసార్లు కింద అవడం నువ్వు చూసినావు కదా, అంటే దాన్ని బట్టి మన నీ డ్రైవింగ్ ఎంత ఉందో నీ వెట్టుడే బరాబర్ లేదా అద్దు అప్పుడు గట్టిగా వెయిట్ పెడతావు. ఓకే నువ్వు అది కింద పడకుండా వెళ్ళాను నడుపుమా. ఇప్పుడు అర్జెంట్ పీకేది ఏం లేదు. 60 కూడా తాడుతున్నాను నా 20 పోతే ఎన్నికలు వచ్చినాడు నువ్వు కాన్సెప్ట్ బాగుంది. అసలు చేసి 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 బాగా కంటెంట్ కోసం అన్ని ఏడుందో తాళి అట్లా వాడతాం. స్పెట్స్ ఉన్నావు మొదలు నీ ఫోన్ నువ్వు పెట్టుకున్న స్పెట్స్ నువ్వు నా ముఖం చూడకు, నువ్వు నా ముఖం చూసాడు చూసే లోపల ఎంత గ్యాప్ ఇస్తున్నావు తెలుసా.
వీడియోలో కానీ చాలా చాలా ఇక్కడ అతికేయాలండి మా ముంతర కూడా తీరింది అప్పట్లా అరకు పోయినప్పుడు అది కూడా వేసినాం అన్నమాట. సరదా సాలిస్తావా సరసం కానిస్తావా నాకేమో చొరవ తక్కువ వరసే మారుతావా మురిబెం తీరుతావా చుమ్మంతరం బెంగళూరు 557 నిన్నొదలా వదలా వదలా మంచిగా ఉంటుంది. దీనికి కూడా లిరిక్స్ వాడతారు. ఇది ఓకే ఇది వెళ్ళాను సరిపోతుంది. ఎందుకంటే ఇంకా 2 నిమిషాలు వినము. వచ్చేవా 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 అరే ఎలా అదే మంచిగా ఉంటాయి స్వీట్ కదా. లిరిక్స్ అన్న వాడతావు సార్ కొంచెం? అందరు వాడతా లేకపోతే వాడ అరే రాజు దాయిరా వాడు పక్కనే నువ్వు ఉంటే చెప్పలేని కోపాలు అనే లిరిక్స్ ఉంటాయి. అలా గోవా రావు కాదు అది వచ్చినోడు వాడినప్పుడు కూడా అంత కాన్ఫిడెన్స్ వాడారు రాడు వాడు కొంచెం డౌట్ గా ఆడతాడు. రాదు అది వాడలేవు అయినా కాదు ముంచావే ఇంతలో కళ్ళ ముందుకే వచ్చావే నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే లవ్ లో పడిపోయానే మేరీ ప్యారి మెహబూబా నడిచే నెల వంక చూస్తే నీ వంక నిజలే రాదింకా నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే లవ్ లో పడిపోయానే మేరీ ప్యారి మెహబూబా లైలా తెరే దిల్ లే లైలా లైలా మేరే దిల్ లే కోయినా పడి వస్తుందా మజలా ఇలా ఇలా గాలో తేలిపోనా పక్కనే నువ్వుంటే చెప్పలేని ఆనందం నన్నిలా చంపేస్తుంటే చూస్తూ కూర్చోవాలా ఇలా ఉన్నోని ఇలా అయిపోయా నన్నిలా మార్చేసింది పిల్ల నువ్వేనే మళ్ళీ కంటున్నా కలలో ఉంటున్నా ఎదురై వచ్చావంటే నమ్మేలాగే రాజు బార్రా ఈ లిరిక్స్ పడి చచ్చానే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే చూడకుండా ఉండలేని దూరంలో నిన్నలా చూస్తుంటే అప్పుడే బాగుండేదే అంట ఇప్పుడు లేదే అంటే కోపాలు కాదంటే శాపాలు ఓరమో నీతో స్నేహం ఇక్కడితోనే చాలు ఊరి బుగ్గ అమ్మాయి ఎందుకింత పడాయి ఒకలో బిల్లపిస్తే వేగేదేలాగే ఎంతగా ప్రేమించా నువ్వు ఇలా చేస్తూ ఉంటే రాదా చిరాకే రాజు పాడరా రాజు నువ్వు మాయవాడద్దు. నీకే పడి చచ్చానే నీకే మనసిచ్చానే నిన్నే ప్రేమించానే
నాకు కూడా రావు మా అదే లిరిక్స్. నువ్వు వాడుమా నేను వైరల్ చేసేకపోతే అడుగున్నాను. వైరల్ చేయనిక నాకు లిరిక్స్ రావు, అన్న వాడతాడు వినాలి మనం. పెద్దన్న బంగారు కొండ ఇది అక్కడిది కదా, అక్కడ ఇట్ట పాట కదా. అలా మొత్తం ఎందుకో పిచ్చి పిచ్చిగా సాంగ్ అండి ఇది ఫోన్ ఇది ఎందుకో పిచ్చి పిచ్చిగా ఫోన్ ఇది మాటలన్నీ మళ్ళీ వస్తాం గైస్. మంచిగా కొట్టుకుంటారు మా మీరు అట్నే కొట్టుకొని బొమ్మలు ఏంటి జైత్యాలంటే పల్లెటూరు అనేది చెప్తారు. పల్లె కుర్రా వీఆర్ ఇన్ ద ఎయిర్పోర్ట్ మావా. ఆయనకి ఏడిపోయారు. అరే ఒక సెల్ఫీ తీద్దాం దారా, ఏంది అనేది ఊపుకుంటారు కదా. ఎక్కువ సెల్ఫీ తీద్దాం. ఎందుకు రకాడు ఏ లేదు తీద్దాం. ఓకే రెడీ ఉన్నాడు చేద్దాం పాటు ఏ ఆరు నువ్వు ఆడి గోరి అవునా. ఓకే కొండయ్యాలకి రావుతుంది. సో ఇప్పుడు మనం రిపోర్టింగ్ ఎక్కడి నుంచి చేస్తున్నాం అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఓకే అండ్ నేను మన రారల్లో ఎవడేట్రా ఈడు ముద్దడేడి నాన్న రాను ఇగో ఈ పంది మన తెల్ల పంది బ్యాక్ కెమెరా పెట్టినకి రాలే. సో ఇవాళ మనం ఎయిర్పోర్ట్ అందాలని చూద్దాం, చూపిద్దాం. ఓకే హాయ్ చెప్పురా దానికి. పెట్టు మామా పెట్టురా సరే చేయి కడుకో. ఎందుకు గెలుకుతున్నావురా వచ్చండి పిచ్చిన కొడుకు. కొత్తగా ఏదో ట్రై చేస్తున్నావునా పెట్టుకోకుర్రా. ఇది మన జగిత్యాలు కాదు ఇది. ఓకే సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మనం మొత్తం అన్ని ప్లేసులని కవర్ చేద్దాం. ఇవాళదాకా మన రాజుగాడు కొంచెం మూడవుట్లో ఉన్నాడు. ఇప్పుడే చాలా మంచిగా వచ్చిండు, ఇప్పుడు కూడా మూడవుట్లో ఉన్నాడు. అది యాక్చువల్లీ వానికి కొంచెం ప్రాబ్లం, అది పర్సనల్ ప్రాబ్లం, అది బయటికి చెప్పేది కాదు. సో ఓకే రాజుగారిని ఈసారి మన బ్లాగ్లోకి ఎలిమినేట్ చేసిస్తాం. బికాస్ ఎందుకంటే వాడు కొంచెం వాడు ఏదో సఫకేటింగ్గా ఫీల్ అవుతున్నాడు వాడు. సో అవాయిడ్ చేసాం, ఎందుకంటే వాడు చాలా అంటే చాలా అసలు వాడి గురించి ఇది ఏమీ తక్కువనే అసలు. మా ఇట్నే పెడతాం. అరే సార్ హలో చెప్పండి సార్. సార్ ఓకే సో ఇది వచ్చేసి మనకు డిపోజర్స్ అనమాట. అరైవల్స్ అనమాట. అరైవల్స్ వస్తాం అందరు ఇక్కడికి వస్తారు. సో మనం ఈ నుంచి మనం ఇంకొంచెం పైకి వెళ్దాం. మాలో కొంచెం షుగర్ ఎక్కువ, వాళ్ళు ఉరుకుతూ ఉంటారు. చెప్పిన వాటిని రాడు ఏదో పెంట పెడతారు, తర్వాత దాన్ని ఒక సొల్యూషన్ కావాలంటారు. కేఫ్ నిలోఫర్ అది కేఫ్ నిలోఫర్ అని అది కరెక్ట్ చదివినా. పెద్ద పెద్ద దూరంగా ఉన్న లీటర్స్ అని ఉండే. ఏం చేసినా సార్ ఇట్లా వీడియోలో కనబడితే కొంచెం లుక్ మంచిగా. మన ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. ఇక్కడ ఎక్స్ట్రా చేస్తాడు అప్పటి నుంచి వెళ్ళి కూతురికి ఎగురుతున్నాడు. ఓకే మా బొమ్మలు అనుకుంటావు పోయి బొమ్మలు కొని ఎలా కాదు ఇది ఇక్కడ బేరాలని ఉండదు. నువ్వు నెక్స్ట్ చేసిన వరకు బాగోదు ఆగు. సో దిస్ ఈజ్ అవర్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉంది ఎయిర్పోర్ట్లో. ఓకే ఈ ఫౌంటైన్ ఇది ఆన్ చేయలేదు, ఇది కూడా ఆన్ చేయలేదు. ఆన్ చేస్తే మనకి ఏమైతే తెలుసా ఉన్న వాటర్ వస్తాయి అన్నమాట. ఇక్కడ పొద్దున 3 అవుట్ల వీడియోలు తీస్తూ ఉంటాం మేము. రాజుమా ఏదో చేయరా కంటెంట్. సో మొత్తానికి ముచ్చడేందంటే ఈసారి మన ఈ వీడియోలో మన జీవనాన్ని పట్టుకొని తిప్పుతున్నాం మనం. జీవనాడే కంటెంట్ ఇవ్వాలి అని మూసుకున్నాడు జీవనాడే. ఇంకెవడు ఎవరు నేర్పించిండు ఎస్కలేటర్? ఎవరు నేర్పిస్తున్నావా?
అని చెప్పమా పక్క జైత్యాల కనబడుతుందా పల్లెటూరు వాళ్ళని ప్రూవ్ చేయకుర్రా 10 నిమిషాలకు ఒకసారి ఎయిర్పోర్ట్లో అందరూ మనల్ని ఎట్లా చెప్తారు తెలుసా కోళ్ళ పొందలు చూసినట్టు చూస్తారా చెప్పమా రాజు ఒక ఫ్లైట్ సాటారా ఇదంతా కొలెస్ట్రాలా సాటే ఉంటుంది ఇటు దిగే విధానం చూడరు గైస్ మనం డిపార్చర్స్ అనమాట ఇది పోయేదన్నమాట పైకి ఇక్కడ చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళ ఫ్లైట్ రాలేదనుకుంటా టైంకి సో ఇక మనం ఇప్పుడే ఫ్లైట్లు చూస్తున్నాం ఫర్ ద ఫస్ట్ టైం ఈ మొగం మీ రియాక్షన్ చూడరు ఈడేదో ట్రై చేస్తుండేంది ఫ్లైట్ అవును అక్కడ ఫ్లైట్ ఉందన్నమాట ఫ్లైట్ ఎందుకోనేనా నాకు ఆకోనా పోదామా సో ఇక్కడ ముచ్చటేందంటే ఇప్పుడే ఫ్లైట్ చూద్దాం వచ్చినాం ఫ్లైట్ చూసినాం నాకు సరిపోలే అసలు చూసిన సాటిస్ఫాక్షన్ కాలేదని చెప్తున్నారు మన వాళ్ళు సో ఇప్పుడు మనం ఇంకొకడికి వెళ్ళేసి ఏదో జరిగిందిరా నాకు ఇక్కడ ఓకే ఇంకొకటి వెళ్ళేసి ఆ ఫ్లైట్ చూస్తాం ట్రిప్ అంటే రాష్ట్రం కూడా ఎవడో ఒకటి కంటెంట్ ఇవ్వరా అంటే ఎవడిస్తలేడు ఒకసారి మనం ఇక్కడ పైన డిపార్చర్స్ల లొకేషన్ అండ్ వ్యూవింగ్స్ చూసాం వ్యూ పాయింట్ బాగుంది ఇక్కడ ఇది చాలా మంచి వ్యూ మనలో బాగా షుగరు ఎందుకంటే నైట్ అంతా ఎవరికి నిద్ర లేదు అంత చిరాకు ఉన్నారు ఎందుకు నిద్ర లేదు అని అంటే నేను చెప్తా ఒకసారి ఎందుకు చిరాకు ఉన్నారా అంటే మన వాళ్ళు జైత్యాల నుంచి వెళ్ళి కార్ పట్టుకొని 8కి స్టార్ట్ అయ్యారు అనమాట ఓకే సరే ఫోన్ మా జీవనాల గురించి జైత్యాల నుంచి వెళ్ళి 8కి స్టార్ట్ అయ్యారు ఇక్కడికి వచ్చే వరకు 11 దాటి 12 అనమాట అంతసేపు కార్ డ్రైవింగ్ చేసిన జీవనాలు అయితే చిరాకులో ఉన్నాడు మూతి చూడ్రి ముఖం చూడ్రి అని నిద్ర లేదు ఈవినింగ్ 8కి స్టార్ట్ అయ్యి నైట్ 8కి స్టార్ట్ అయ్యి 12కి వచ్చి నైట్ అంతా నిద్ర లేదు ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 5 అవుతుంది ఓకే నేను మంచిగా పడుకున్నా కొంచెం యాక్టివ్లో ఉన్నా ఈడైతే అసలు నిద్ర లేదు మనోడు కూడా ఒక గంట సేపు అన్నాడు ఓకే అందరు నిద్రబాబులు ఉంది కాబట్టి వాడు కంటెంట్ ఇస్తలేడు సో ఇప్పుడు కంటెంట్ లేదని చెప్పేసి వీడియో బట్టి ఆ టైం వేస్ట్ చేయకుండా మనం ఇక్కడ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటా ఈ వీడియోని కొంచెం పద్ధతిగా స్టార్ట్ చేసి ముగిస్తాం అన్నమాట సరేనా ఓకే గైస్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసాం ఈ వీడియోలో నా సోల్ ఎక్కువ పెట్టకుండా నా ముచ్చట్లు ఎక్కువ చెప్పకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే ఫోకస్ చేద్దాం మనం ఇది లోపలికి పోయేదన్నమాట ప్రయారిటీ లైన్ అంట ఇది లోపలనే అమ్ముతారు అందుకే లోపలికి పోవద్దు ఇండియాలో తిరగాలి సో ఇప్పుడిప్పుడే మన జీవన్ గారు కొంచెం యాక్టివ్ అవుతుండు సో ఇప్పుడే ఒక కలర్ అనేది పింక్ అని చెప్పి చెప్తుండు ఆ పింక్ ఎందుకు చెప్పిండో అసలు కొంత పెద్ద మెచ్యూరిటీ మైండ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అంటే మీ చూస్తే వాళ్ళకి మెచ్యూరిటీ లేదని కాదు అట్లా అని చెప్పి అందరికి ఉందని కూడా కాదు వాడు ఎందుకు చెప్పిండో మా సొంటి మీనసొంటి పెద్ద పొరమొక్కలకి అర్థం కావాలి అది మొత్తం నేను పొరమొక్క అయితే లేమా నువ్వు పొరమొక్క అని చెప్తున్నా అంతే నేను సరేనా చూడండి కదా నేనైతే నువ్వు పొరమొక్క అనలే వీడు పొరమొక్క అని మీకు చెప్తున్నా మీకు కూడా ఓకే మనకి ఇక్కడ బోర్డింగ్ పాసెస్ ఇస్తారు సెల్ఫ్ చెక్ ఇన్ కావాలి బోర్డింగ్ పాస్కి చెక్ ఇన్కి కూడా తేడా లేదు మనం వచ్చి చెప్తున్నాం డ్రామా అరే ఇట్లుంటాయి అన్నమాట ఎవరిలో ఏదో చేసుకోవాలి ఇక్కడికి వచ్చి ఎయిర్ ఇండియా ఏదో కొట్టాలి ఇక్కడ ఓకే ఎగ్జిట్ కొట్టాలి ఇది వచ్చింది అట్లా వచ్చినప్పుడు ఇంకో దానికి పోవాలి ఎయిర్ ఇండియా కొట్టాలి ఇక్కడ డ్రాగన్ గేమ్ ఉంటుంది కదా క్రోమ్లో వచ్చినట్టు ఇది వస్తుందా రాయే ఇది రాదు ఒకసారి రీలోడ్ చేద్దాం అయినా రాదు అది రాడలే కానీ సో గైస్ బయటనైతే పోలు వెళ్తున్నాయి పోలు వెళ్తే మన జీవనాడు ఇప్పుడే చెప్పిండు ఏమన్నా అంటే మా బయట పోలు వెళ్తున్నాయని నేను మనకి ఏం చెప్పినా అంటే మా బయట చలికాలం మంటేసినట్టున్నారు పోయి ఆగుదామా అని చెప్పిన చలికాలం కదా అట్నే ఉంటుంది దానికి 2 బొక్కలు పెట్టరు ఏం చెప్తున్నారా ఆ బొక్కలను తెలిసి చూస్తున్నావు కదా ఏం కనబడుతుంది ఓకే థ్యాంక్ యూ ఆడు చూసినందుకు జర హ్యాపీ ఫీల్ అవుతారు రాత్రి నిద్ర పోడాడు అట్లా కాదు మామ ఇటు ఉన్నప్పుడు దీన్ని సింపుల్ కాసి అంత పాపమేందిరా ఈ చిరుగుతలేదు కానీ కనబడదా జరుగు మన ఆడియన్స్ కూడా చూపిస్తా బొక్కలకి వెళ్ళి 700 ఫ్లైట్ ఆడా
ఈ బొక్కలకి వెళ్ళి ఆ ఫ్లైట్ లైన్ చూడడానికి, ఆ బొక్కల ఫ్లైట్ లైన్ చూడడానికి మన వాళ్ళు బాగా ఆత్రేయపడ్డారు. ఇది కూడా మనోడే. ఒక ఫ్లైట్ అయినా రివర్స్ గేర్ తీయండి చూడాలి ఎట్లుంటుంది. నేను ఓన్లీ ఈసారి కొంచెం పద్ధతిగా మన వ్లాగ్ మీదనే దృష్టి పెట్టినా. ఎందుకనంటే నాకు ఈ ఫ్లైట్ ఇవన్నీ చూసి వచ్చి మన వాళ్ళు చూస్తా అంటే వాళ్ళు నాకు కొద్దిగా కొత్తగా వింతగా అనిపిస్తారు. సో దట్స్ వై నేను కొంచెం క్లాసిక్గా ఈసారి వ్లాగ్ ప్లాన్ చేసినాను అనమాట. ఓకేనా గైస్, చూడండి, వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఇలాగే గంట కొడుతూ మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇప్పటికీ వీడియో అయిపోతున్నట్టు కాదు, ఏదో చిన్న మధ్యలో ఏమంటారా దాన్ని పేరు కూడా టైం నోలో ఆ మధ్యలో చిన్న బ్రేక్ లాంటిది వచ్చిన. కాఫీ తాగి అన్న కొంచెం స్మోక్ చేస్తారంట, స్మోక్ చూస్తారంట. స్మోక్ చూసిన తర్వాత నేను మళ్ళీ వస్తాను నేను. ఓకేనా గైస్, బాయ్. 5 minutes. ఫోన్ అడుగుతుండు, వాడికి ఇస్తా, వాడు ఏదో నాశనం చేస్తాను నాకు తెలిసి, ఏదో పెంట చేస్తాడు. సో చలికి నా జుట్టు నా మాట వింటలేదు. ఓకే, ఆడున్నారు గైస్ మన పెద్ద జైత్యాలకి నంబర్ 1 పొరంబోకులు. కానీ ఇప్పుడు వాళ్ళు కర్నాలు ఉంటారు, ఎందుకంటే మేము వాళ్ళ గ్యాప్లో వచ్చి మేము కర్నాలు ఉంటున్నాం కదా బ్రో అని చెప్పి వాళ్ళు ఎక్స్ట్రా చేస్తారనమాట. ఓకేనా, సో ఒకసారి మనం ఈ లొకేషన్ కూడా చూద్దాం. చూపించడానికి అంత బాగాలేదు, కానీ ఏదో చూపించాలని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ. ఈ మేడం హాయ్ చెప్పరా. అప్పుడు కానీ మనల్ని ఎయిర్పోర్ట్కి వెళ్ళి బయటికి గంట వేయకుండా విడిచిపెట్టరు. ఓకే, ఈజ్ ఈజ్ లొకేషన్. తీసుకుపోవడానికి వచ్చిన పేరెంట్స్ అండ్ డ్రాప్ చేయడానికి వచ్చిన పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంటారు వీళ్ళని. ఓకే, సో మళ్ళీ అటు తిరిగి కేఎఫ్ నీలోఫర్ దగ్గరికి వచ్చినాం మనం. ఓకే, నాకు తెలుసు మా వాళ్ళని నమ్ముకొని పోయినామనుకో తిప్పి లాస్ట్కి ఇక్కడికి పట్టుకొచ్చారు. కానీ ఈయన కొడుకు లేడవేరు, నన్ను పట్టుకొచ్చాడు. ఓకే, ఈయన కొడుకు లేడవేరు, ఇదేనా కొత్త ట్రై చేస్తుండే. అరే బొకే అయినా తీసుకొచ్చినావా? పేరుకి మాత్రం రోలెక్స్ వాచ్ పెట్టుకొచ్చింది గైస్. ఇది మాత్రం కోటిలో ఉన్నదే, 350 రూపాయలు రోలెక్స్. ఏంది రోలెక్స్ వాచ్? సో గైస్ ఇట్లా ఉంటుంది మొత్తానికి. ఎయిర్పోర్ట్కి వచ్చిన అంటే ఇట్లా కొంచెం పొద్దున చలి కూడా కొట్టిరాడు, వాడు సచ్చి సగం అవుతాడు. చలికి నా జుట్టు నా మాట వింటలేదు, ఆడే వింటారా మీ మాట? ఫేస్ మళ్ళీ సరే డైలాగ్ మంచిగా ఉంది. ఇంకోసారి ఫేస్ కనబడతలేదు మాత్రం, పండ్లకి వెళ్తుండే ఆడేనా? ఏడున్నాడు మా వాడు? ఈడేనా? ఒకటి నేను అక్కడ ఉన్నాను చూస్తున్నాను అప్పటి నుంచి వెళ్ళి. మామూలు కిందకి రామా బయటకు అంత వచ్చావా? పోతాడు నల్లగా ఉన్నాడు, నల్ల దాస ఇక్కడ రికార్డింగ్ లేదు కదా, అది ఉన్నదిరా.